వైసీపీ నేతలపై టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫాతవుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రజా మద్దతు లేదన్న ఫాతవుల్లా టీడీపీ నేతలపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని అవినాష్ చరిత్ర చాలా ఉందని, ఎంపీ చిన్ని మీద ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటన్నారు. మైనార్టీ నాయకులు జోలికొస్తే సహించేది లేదన్నారు. మన విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, చరిత్ర మాట్లాడాలని. కానీ ఆయన అదంతా మర్చిపోయి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న ఒక చోట మాట్లాడుతూ కేసినేని శివనాథ్ చిన్ని అంటే అభివృద్ధి మాకు గుర్తు రావడం లేదు, కేసినేని శివనాథ్ చిన్ని అంటే ఇసుక వ్యాపారం, మట్టి, బూడిద, ఈ వ్యాపారాలు మాకు గుర్తొస్తున్నాయి అంటున్నాడు ఆయన. మీ నైజం, మీ మెంటాలిటీ అది కాబట్టి మీకు ఎంతవరకు అలాంటివే మీకు కనిపిస్తాయి. ఎందుకంటే ఒకసారి చరిత్ర మీరు విజయవాడ నగర ప్రజలకు ఎవరికి అడిగినా, అవినాష్ గారు వచ్చి ఏ సందులో అడిగినా మీ కుటుంబ చరిత్ర ప్రతి సందులో ప్రతి ఒక్కడు చెబుతాడు. ఎందుకంటే మీకు నచ్చారంటే కబ్జాలు ఉండాలి, భూ కబ్జాలు ఉండాలి, ఇసుక మాఫియా ఉండాలి, మట్టి మాఫియా ఉండాలి, బూడిద మాఫియా ఉండాలి. అది లేదు కాబట్టి కేసినేని చిన్ని మీకు నచ్చటం లేదు వైఎస్ఆర్సీపీకి, దేవినేని అవినాష్కు. మొన్నటి వరకు మీరు అక్కడి నుంచే మళ్ళీ ఇటు వచ్చారు. మీకు ఎక్కడ అవకాశాలు కనిపిస్తే అక్కడ మీరు దూరిపోతారు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మాట్లాడే వాళ్ళంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి మీ ఫోటోలు, మీ వీడియోలు చూసుకోండి. మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో నారా లోకేష్ గారి వెనకాల కార్లలో మీరు తిరిగిన వాళ్ళే మీరు కూడా. గత చరిత్ర గుర్తుపెట్టుకోండి. మీ నాన్నగారు ఏమన్నారు? నేను చచ్చిపోయే వరకు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొనే చచ్చిపోతానన్నారు మీ నాన్నగారు. ఈరోజు మీ నాన్నగారి ఆకాంక్షకు వ్యతిరేకంగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు నెహ్రూ గారు ఎవరైతే మంచి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్నారో మీ నాన్నగారి ఆకాంక్షకు విరుద్ధంగా మీరు ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.